హాయ్ అండి. ఈరోజు నేను 5 కేజీల టమాటాలు పచ్చడి పెడుతున్నాను. ఇగోండి టమాటాలు కడిగాను. ఇప్పుడు ఈ టమాటాలు ఇంకా ఈ డబ్బాలోకి పెడతాను. పచ్చడి అంటే 3 రోజులు ఉప్పేసి ఊరబెట్టి ఎండబెడతాను. మళ్ళీ పచ్చడి అంతా రెడీ అయ్యాక చూపించాను. 5 కేజీలండి ఈ టమాటాలు మాత్రం చాలా చూడండి ఎంత ఉన్నాయి, పెద్ద కాయలు, చాలా బాగున్నాయి. కాయ అంతా లోన పైన కూడా ఎర్రగానే ఉంటుంది. కట్ చేసి చూపించాను. ఇంకా చూడండి కట్ చేసాను, టమాటాలు కట్ చేసాను. అసలు ఎక్కడ తెలుపు కానీ పసుపు కానీ ఎక్కడ మచ్చలు, కాయ చాలా అంటే చాలా బాగున్నది. కాయ ఎక్కడ డాగులు మచ్చలు కూడా లేవు, అంత రెడ్గా ఉన్నది. ఉప్పు వేస్తున్నాను, కళ్ళుప్పు సాల్ట్ ఉప్పు వేస్తున్నాను. సాల్ట్ ఉప్పు వేసి మళ్ళీ ఇంకొక గుప్పుడు ఎక్స్ట్రా వేస్తున్నాను. మరి కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు. బాగా కలిపేసాం కదా, ఈ చింతపండు కూడా వేస్తున్నాను. చింతపండు కూడా ఇప్పుడే నానబెట్టేసుకోవాలి. పెద్దంత వేయక్కలేదు, పుల్లగానే ఉన్నాయి. అది ఇంత చింతపండు వేసాను. ఇంకా చూసారా, ఈ డబ్బాలోకి ఎత్తాను. ఈ నైటు రేపు నైటు దీన్ని ఊరనిచ్చి 3వ రోజు పొద్దున్నే దీన్ని ఎండలో వేయాలి. మేము పచ్చళ్ళు ఎక్కువ మేమే తయారు చేసుకుంటాం, కొనుక్కోము మేము పచ్చళ్ళు. మొన్న పండుమిరకాయ పచ్చడి పట్టాను అన్నాం కదా, అది చూపించాను. ఇదిగోండి పండుమిరకాయ పచ్చడి సారి చూపించాను కదా, వీడియోలో పెట్టాను కదా. ఈ పచ్చడి ఉంది. మేము పచ్చళ్ళు ఎక్కువ ఎవరన్నా పని వాళ్ళు వచ్చిన వాళ్ళకి, పని చేస్తాక వస్తారు, మాకు ఇండియా వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఏం వండామంటే వాళ్ళకే కొంచెం గిన్నెలో పెట్టిస్తాము. ఇండియా పచ్చళ్ళు కదా అని పెడతాం. మేము పండుమిరకాయ పచ్చడి ఇక్కడ పట్టాను నేను, ఇక్కడికండి. అది 10 కేజీలు మిరపకాయలు, పండుమిరపకాయలు పట్టాను. అప్పుడు దగ్గర 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి ఇందులో ఈ పచ్చడి ఉన్నది. మేము దోశలు ఎక్కువ వేసుకుంటాం. దోశల్లోని ఎక్కువ పచ్చళ్ళు వాడతాం. నేను తీసిన చిన్న వీడియో తీసాను. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోద్దండి. ఓకే అండి, బాయ్ అండి. మీ అందరికీ బాయ్ అండి.